ఈ శ్రమల కాలంలో ప్రియులారా, ఈ తపస్సు కాలంలో మనందరము కూడా యేసయ్య సిలువలో పొందినటువంటి ఆ బాధలు చూడాలి, ఆ శ్రమలు చూడాలి, ఆ కన్నీరు చూడాలి, ఆ వేదన చూడాలి. చూచి యేసు ప్రభు సిలువను మోసుకొని వెళుతుండగా కొంతమంది స్త్రీలు ఏం చేశారు? గుండెలు బాదుకుంటూ యేసయ్యను చూచి ఏడ్చారు. ఏమన్నాడు? ఏడవమాకు, ఏడవమాకు, నా కోసం ఏడవమాకమ్మా, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ పాపాల కోసం, మీ బిడ్డల పాపాల కోసం నువ్వు ఏడువో. ఏడవద్దన్లా, ఏడవద్దన్లా యేసు ప్రభు. నా కోసం ఏడవకండి, నా కోసం ఏడవకండి. మీ పాడు బ్రతుకులను చూచి, మీ చెడ్డ బ్రతుకులను చూచి, మీ పాప జీవితాన్ని చూసి, మీ రోత జీవితాన్ని చూసి, మీ పాత జీవితాన్ని చూసి మీరు ఏడవండి. ఈ బ్రతుకు ఎలాగా ఉంది? ఎన్నిసార్లు చచ్చిపోవాలి యేసయ్య నీ కోసం? ఎన్ని తపస్సు కాలాలు కావాలి నీకు యేసయ్య నుండి? ఎన్ని సిలువ మార్గాలు కావాలి? మానవా నువ్వు ఇంకెప్పుడు నీలో మార్పు వచ్చేది? నీవు పాపము చేసినంత కాలము కూడా, నీ ప్రతిసారి పాపము చేసినప్పుడు నీ సొంత చేతులతో యేసయ్యని సిలువ వేస్తున్నావని మరిచిపోమాకు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన సిలువ వంక చూడు బిడ్డ, ఆయన సిలువ వద్దకు రా. ఈ తపస్సు కాలములో, ఈ శ్రమల కాలములో ఆయన సిలువే మనకి రక్షణ ప్రియులారా. ప్రతిసారి నువ్వు సిలువ మార్గాన్ని పాటిస్తున్నప్పుడు మనం చేయాల్సిందల్లా ఏమిటి అంటే, సిలువ మార్గం చేసినంతసేపు కన్నీళ్లు గార్చి బయటికి వెళ్ళగానే అదే పాపాలు చేసుకుంటా, అదే చెడ్డ మాటలు మాట్లాడుకుంటా, అదే చెడు తలంపులు తలంపుకుంటా, అదే చెడు వీడియోలు చూసుకుంటా, అదే చెడు వీడియోలు చూసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. ఆ ప్రభు సిలువ వంక చూచి మనలో మార్పు రావాలి, కన్నీరు రావాలి. మనం చేసినట్టు పాపాల వలన ఆయన నలగగొట్టబడ్డాడు, మన పాపాల కారణంగా ఆయన సిలువ వేయబడ్డాడు. యెషయా గ్రంథాన్ని తీసుకున్న పిల్లరా, ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడో, దేనికోసం ఆయన సిలువ వేయబడ్డాడు పిల్లరా? ఇదిగో దీనిని మనం మరిచిపోతే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రయోజనం శూన్యం ప్రియులారా, ప్రయోజనం శూన్యం. ఎందుకోసం ఆయన సిలువ వేయబడ్డాడంటే వాక్యాన్ని చదువుకున్న పిల్లరా, 53వ అధ్యాయం యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అయినను అతడు మన రోగములను భరించెను, మన బాధలను భరించెను, మన రోగములను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనం ఏమనుకుంటున్నాం? యేసయ్య సిలువ మార్గం చేసినప్పుడు దేవుడు అతన్ని శిక్షించాడు అనుకుంటున్నాం. ప్రియ బిడ్డ, నీ పాప జీవితం నుండి దేవుని సన్నిధికి రా. ఈ శ్రమల కాలములో, ఈ పాస్కాయుత కాలంలో, ఈ తపస్సు కాలములో ఆయన సన్నిధికి వచ్చి మారు మనసు పొందకపోతే క్రీస్తు సిలువకు వ్యతిరేకంగా బ్రతికినటువంటి వాళ్ళం అవుతాం. మనం ఎలా తయారయ్యామంటండి? మనం ఎలా తయారయ్యామను? ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని 5వ వచనం నుంచి మనం చదువుకున్నాం పిల్లారా. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి. ఏమైపోయారంటండి? పరమ దుష్టులైపోయి. ఏ దుష్టులైపోయారు? మామూలు దుష్టులు కాదండి, మామూలు దుష్టులైపోలా, పరమ దుష్టులైపోయారు. పరమ దుష్టులమైపోయామండి మనం. నీ జీవితం ఎలాగా ఉంది? నీ బ్రతుకు ఎలాగా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకో బిడ్డ. ఎప్పుడైతే మనం పాపములో పడిపోతామో సాతానుకి బానిసలం అయిపోతాం. సాతానుకి ఏమైపోతాం? బానిసలం అయిపోతాం. పాపము చెయ్యవాడు పాపమునకు దాసుడుగా మారిపోతాడు. యోహాను సువార్తలో చెప్తాడండి, పాపము చెయ్యవాడు ఏమవుతాడు? పాపానికి దాసుడైపోతాడు. కోతులను ఎలా పట్టుకుంటారు తెలుసా? కోతులను ఎలా పట్టుకుంటారు తెలుసా? ఇప్పుడు చట్టరీత్యా నేరం అండి కోతిని పట్టుకుంటే.
కోతిని పట్టుకుంటే చట్టరీత్యా న్యారం ఇప్పుడు, అంతే కదండి. కోతిని ఎలా పట్టుకుంటా తెలుసా? కర్ర పట్టుకొని దాని అంటే బడి ఉరకనక్కర్లా, ఒక టెక్నిక్ ఉంది. కోతికి బాగా ఇష్టమైన ఏంటంటే శనక్కాయలు అంటారు ఇక్కడ కూడా, గ్రౌండ్ నట్స్, వేరుశనక్కాయలు. థ్యాంక్ యూ. వేరుశనక్కాయలు అండి దానికి బాగా ఇష్టం. అవి కనపడితే ఆగలేదు ఇంక అది. శోధన ఏంటిది? శోధన. మనం కూడా కొన్ని కనపడితే ఆగలేమండి. మనం కూడా కొన్ని కనపడితే ఆగలం. ఈ ఆడవాళ్ళకి సాయంత్రం 5 అయితే ఆగలేరు. 6 అమ్మా చెప్పండి, పర్లేదు. సీరియల్ టైం ఇప్పుడు అమ్మా. అబ్బా అమ్మ చక్కగా చెప్తుంది చూడండి అండి. చెప్పమ్మా, చెప్పు. ఎన్నింటికమ్మా మొదలయ్యా? నువ్వు చూడవలే అసలు ఎన్నింటికి ఇష్టం? ఇక వచ్చేస్తాయి 6 నుంచి. ఓకే, అది వస్తే మన కళ్ళు పీక్కుంటుంటాయండి. మన కళ్ళు ఏమవుతుంటాయి? పీకుతా ఉంటాయి అన్నమాట. భర్త ఇంటికి వచ్చాడా, వేణీళ్ళు పెట్టమన్నాడా, భోజనం అయిందా, పిల్లోడు చదువుకున్నాడా, ఇవన్నీ పనికిరావు మనకి. అవునా కాదు? చెప్పండి మీరు గట్టిగా. ఛాన్స్ దొరికింది. ఏం ఆ నోట్లోకి ఈగలు పోతున్నాయా, దోమలు పోతున్నాయా కూడా తెలియదండి. ఎప్పుడు సీరియల్. మనకు బట్టిన పెద్ద దెయ్యం ఏంటంటే కురి దెయ్యం, సీరియల్ దెయ్యం. ఒకవేళ పొరపాటున అది టీవీలో లైవ్ మిస్ అయ్యారనుకో, వెంటనే దేంట్లోకి వెళ్తారు? సెల్ ఫోన్లోకి వెళ్ళిపోవటం. ఏంటి మొన్న ఈ మధ్యలో ఇదేనండి, ఒకళ్ళు పూజ పెట్టించారండి కొన్నాళ్ళ క్రితం. ఒకళ్ళు పూజ పెట్టించారు. ఎవరి కోసం? మొగిలి రేకులు హీరో కోసం అంటండి. ఎవరి కోసం అంట? మొగిలి రేకులు హీరో. ఇంకా ఉందమ్మా అది. నేను అనుకున్నా మీరు చెప్తారనుకున్నా, మగవాళ్ళు చెప్తున్నారు యాక్టివ్గా. ఏంటో ఏంటి మీరు ఆపేశారా? వాళ్ళకి అప్పచెప్పారా ఇవన్నీ? వాళ్ళు కూడా చూస్తున్నారమ్మా. ఇట్ట తయారైనాయి మన బ్రతుకులు. ఫాదర్ గారు ఎక్కడి నుంచో విజయవాడ నుంచి ఆయనకి టైఫాయిడ్ ఉన్నా కానీ వచ్చి చెప్తుంటే దేనికోసం రావట్లా మనం. ఏముంటాయండి అందులో? ఏమన్నా నీతివంతమైనవి ఉంటాయా? మీకు అర్థం కావాలగాడు చెప్తున్నానండి. దేవుని సన్నిధిలో ఉండి మనకి జబర్దస్తులు చాలు, ఎక్స్ట్రా జబర్దస్తులు కావాలి. జీవితాలు ఎలాగ మారుతాయండి? వీళ్ళకి సాయంత్రం 6 అయితే కళ్ళు బీగుతూనే ఉంటాయండి. దేనికోసం? సీరియళ్ళ కోసం. వాళ్ళు నవ్వారు కదా మిమ్మల్ని చూసి. వీళ్ళకి సాయంత్రం 5 అయితేనే 4 బీకుద్దండి. వీళ్ళకి సాయంత్రం 5 అయితేనే 4 బీకుద్ది. అవునంటారా కాదంటారండి? చక్కగా తలూపుతున్నారు. దేనికోసం 4 బీకుద్ది? నాకు తెలియక అడుగుతున్నానయ్యా. దేనికోసం? ప్రసాద్. ఎవరు? ప్రసాద్. ప్రసాద్ అంటే ప్రా అంటే ప్రభుత్వ, సా అంటే సారాయి, దు అంటే దుకాణం. ప్రా అంటే ప్రసాదు, ప్రా అంటే ప్రభుత్వ, సా అంటే సారాయి, దు అంటే లేదు ఫాదర్ మాకు ఆ పదాలు తెలియవు. మా ఏరియాలో మాత్రం అది లేదండి. ప్రజల సారాయి దుకాణం అంటే మాకు తెలుసండి. ప్రభుత్వ సారాయి దుకాణం మాకు తెలియదు, కానీ ఏ సారాయి దుకాణం తెలుసు? ప్రజల సారాయి దుకాణాలు ఉన్నాయండి మా దగ్గర. జీవితాలను నాశనం చేసుకోవద్దు. జీవితాలని నాశనం చేసుకోవద్దు. ప్రియులారా, వాక్యాన్ని చదువుకుందాం. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి. పరమ దుష్టులు, మామూలు దుష్టులు కాదండి. దుష్టత్వం పెరిగిపోతుంది పిల్లారా. రోజు రోజుకి కూడా, రోజు రోజుకి దుష్టత్వం పెరిగిపోతుంది, చెడు పెరిగిపోతుంది పిల్లారా. పరమ దుష్టులైపోయారు పిల్లారా మానవులు. వారు ఎల్లప్పుడూ చెడు పనులు చేయవాలని తలుస్తున్నారంటండి. ఎంత దౌర్భాగ్యం పిల్లారా. చదువమ్మా.
ఇది చూచట దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు పరితాపం నొంది బాధపడ్డాడు, పరితాపము చెంది హృదయములో నొచ్చుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వేదన పొందుతున్నాడు దేవుడు. నీ జీవితాన్ని చూచి బాధపడుతున్నాడు. నీ దేవుడు బాధపడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. నీ జీవితాన్ని బ్రతుకును చూచి. అమ్మా, తల్లులారా, అయ్యా, తండ్రులారా, మీరు చెప్పండి, పిల్లలు పాడైపోతే కన్నీరు కార్చేది ఎవరు? మొదట తల్లిదండ్రులు. నీ తండ్రి అయినటువంటి తల్లి అయినటువంటి దేవుడు, పరలోక తండ్రి, నువ్వు పాడైపోతుంటే ఆయన కన్నీరు కారుస్తున్నాడు. బిడ్డ, ఎన్నాళ్ళు ఏడిపిస్తావు నువ్వు ఇంకా? ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించెదరతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించెదరతని, అతడు పరుడు కాడు, రాక్షకుండు, ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు, రక్షకుండు, ప్రాణ స్నేహితుడు. హృదయమన్నెడు తలుపు నోత యేసునాథుడు, హృదయమన్నెడు తలుపు నోత యేసునాథుడు. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించెదరతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పించెదరతని, అతడు పరుడు కాడు, రక్షకుడు, ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాడు, రక్షకుడు, ప్రాణ స్నేహితుడు. పరునవు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియులారా, యేసు ప్రభు గెత్సెమనే తోటలోనే కన్నీరు కార్చలా, ఈనాడు కూడా కన్నీరు కారుస్తున్నాడు. నీవు ప్రతిసారి దేవుని నుండి దూరం అయిపోయి ఆయన సిలువ వేదనని నువ్వు ఇంకా పట్టించుకోకుండా ఇంకా పాపములను బ్రతుకుతున్నప్పుడు ఆయన నీ కొరకే కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. మారు మనసు పొందు బిడ్డ, నీ జీవితాన్ని మార్చుకో. ఇంతకుముందు చెప్పాను కదా, కోతిని ఎలా పడతారని అడిగాను కదా, ఎలా? కర్ర పట్టుకొని పరిగెట్టనక్కర్లా. దానికి ఇష్టమైంది ఏంటండి? ఏరు శనక్కాయలు. అవి చూస్తున్న సమయంలో ఒక ఇనప బిందెలో మూతి చాలా సన్నగా ఉంటుందండి, చెయ్యి పట్టుద్దు లోపలికంటే బయటికి రాదు. అట్లాంటి దాంట్లో ఆ కోతి చూస్తూ ఉండగా కొన్ని శనక్కాయలు అలా వేస్తారండి, వేరు శనక్కాయలు అలా వేస్తారండి. వేసి పక్కన ఇనప బిందె, ఇనప కడవ. ఈ కోతి ఆహా అనుకుంటే చెంగునొచ్చి చేతిని సన్నగా ఉంటుంది కదండి మూతి, దాంట్లో పెట్టి చేతి నిండా శనక్కాయలు పట్టుకుంటుందండి. ఏమైంది అప్పుడు? గుప్పెడా, ఇలాగున్నటువంటి గుప్పెడా చేయి నిండా శనక్కాయలు వస్తే ఏమైంది? పెద్దగా అయిపోద్ది, అవునా కదా? గుప్పెండా శనక్కాయలు. ఈ కోతి ఏం చేస్తుందంటే ఆ చెయ్యి పీక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ తిక్కల ముఖం దానికి తెలియదు ఏంటంటే ఆ శనక్కాయలు విడిచిపెట్టకుండా చెయ్యి బయటికి రాదు. పాపం కూడా అంతే. ఒక్కసారి ఆ కోతి పట్టుబడ్డ తర్వాత దాని బ్రతుకు బానిస బ్రతుకైపోతుందండి. పాపము కూడా అంతే ప్రియ దేవుని బిడ్డలారా, పాపము కూడా అంతే. ఏ పాపమైనా కానీ ప్రారంభంలో సంతోషాన్ని ఇచ్చినట్లుగా ఉంటుంది. సంతోషాన్ని ఇచ్చిన తాగుడు ప్రియులారా, ప్రారంభంలో సంతోషాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది, ఆనందాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది. తర్వాత ఏమవుతుంది? తాగిన తర్వాత వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు.
వాడు ఎక్కడికి వెళుతున్నాడో వాడికి తెలియదు. తాగినటువంటి మైకంలో పిల్లరా, తల్లి ఎవరు, చెల్లి ఎవరు, భార్య ఎవరో కూడా వాడు కొన్నిసార్లు జాగ్రత్తగా ఉందాం. నోటికేమొస్తుంది? గౌరవప్రదంగా వలసినటువంటి వాడు రాత 10 మంది ముందు అబాసు పాలవుతాడు. 10 మంది ముందు అబాసు పాలవుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ఇది చూసినటువంటిది. నేను ఒక విచారణలో పనిచేస్తున్నప్పుడు ఒక రోజున హాస్పిటల్కి వెళ్ళానండి. ఎక్కడికి వెళ్ళాను? హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళితే అక్కడ ఒక వ్యక్తి 24-25 సంవత్సరాల వయసులో పీనుగలాగా ఉన్నాడండి. ఎలాగున్నాడు? పీనుగలాగా ఉన్నాడు. పక్కన అసిసి సిస్టర్స్ ఉన్నారండి. ఆ హాస్పిటల్ డిస్పెన్సరీ నడిపేది వాళ్ళే. ఏంటి సిస్టర్ అంటే, ఫాదర్ అతనికి HIV పాజిటివ్. ఏంటిదంట? ఎయిడ్స్ పాజిటివ్ అండి. ఆ కుర్రవాడు ఏమన్నాడు తెలుసా? కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని, స్వామి నేను ఒక క్రైస్తవుణ్ణే ఫాదర్, నేను ఒక క్రైస్తవుణ్ణే, నాకు ఒక భార్య ఉంది, నాకు 2 పిల్లలు ఫాదర్, చిన్న పిల్లలు, వాళ్ళని తలుచుకుంటుంటేనే బాధేస్తుంది ఫాదర్, ఏం చేయాలి అర్థం కావట్లా. నేను శక్తి ఉంది కదా, బలం ఉంది కదా అని కన్ను మిన్ను కానరాకుండా విచ్చలవిడిగా జీవించానయ్యా, పాపములో బ్రతికానయ్యా. ఇప్పుడు నా శరీరంలో పలుగులతో పొడిచినట్టుందండి. పలుగు తెలుసు కదండి, గుణపాలతో పొడిచినట్టుందయ్యా. ప్రియ దేవుని బిడ్డ, ఏ పాపమైనా నిన్ను విడిచిపెట్టదో, ఏ పాపమైనా నిన్ను విడిచిపెట్టదో, నువ్వే దానిని విడిచిపెట్టాలి, నువ్వే దానిని విడిచిపెట్టాలి. సిగరెట్ తాగినటువంటి వాళ్ళు ఎంతమంది పిల్లారా, సిగరెట్ తాగినటువంటి వాళ్ళు ఎంతమంది లంగ్స్ పాడు చేసుకొని అర్ధంతరంగా క్యాన్సర్ వచ్చి, లంగ్ క్యాన్సర్ వచ్చి చనిపోయే వాళ్ళు ఎంతమంది. మొన్న ఈ మధ్యలో నాకు బాగా తెలిసిన వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉన్నాడు. జరిగిన వాస్తవాలండి. పాపము ఏం చేస్తుంది మనల్ని? పాపము చేసినటువంటి వాడు ఆ పాపానికి బానిసగా మారిపోడు, ఆ పాపములో నశించిపోతాడు పిల్లారా. ఈనాడు ఆ యేసయ్య సిలువ వంక చూచి మనం రావాలి పిల్లారా. బాగానే ఉన్నాడండి, సడన్గా నాకు అతను కనపడతల్లా. ఏంటి అతను కనపడతలేదంటే, అతనికి నోటి క్యాన్సర్ వచ్చిందండి అని చెప్పారు. ఏం క్యాన్సర్ అంట? నోటి క్యాన్సర్. అరే చాలా మంచోడే, చాలా మంచి వ్యక్తే అని మరలా అతన్ని కలిసి మాట్లాడితే ఏమన్నాడంటే, అవును స్వామి, నాకు ఏ చెడు అలవాట్లు లేవు ఫాదర్, కానీ నేను అప్పుడప్పుడు ఏం చేస్తా, ఏమంటారు అట్ని, కైని గుట్కాల అవి నవ్వులుతానండి నేను ఎక్కువగా. చాలా ప్రమాదకరం ప్రియులారా, చాలా ప్రమాదకరం. యువకులారా, వాటి జోలికి వెళ్ళమాకండి. మీ జీవితాలను యవ్వన ప్రాయంలో నాశనం చేసుకోమాకండి. తర్వాత ఏమైందో తెలుసా? నేను అసలు అతని దవడకల్లి చూడలేకపోయానండి. ఇదంతా కూడా ఏమైందో తెలుసా? కన్నం పడిపోయిందండి, పురుగులు లొకలొకలాడుతున్నాయండి. ప్రియ దేవుని బిడ్డ, పాపం ప్రారంభములో తీయగా ఉంటుంది. పాపం ప్రారంభములో కనుల విందుగా ఉంటుంది, కనుల విందుగా ఉంటుంది. చెడు జీవితాన్ని, రోత జీవితాన్ని, భార్యను ఉంచుకొని కూడా నువ్వు బ్రతుకుతున్నావా చెడు జీవితాన్ని? ప్రియ బిడ్డ, గుర్తుపెట్టుకో, నీ భార్య, నీ పిల్లలు ఏమైపోతారో, నీ బ్రతుకు ఏమవుతుంది, నీ జీవితాన్ని అమ్ముకోమాకో. జాగ్రత్తగా ఉండు, పాపానికి బానిసవు కామాకో. దేవుడు నిన్ను చూచి కన్నీరు కారుస్తున్నాడు. తల్లిదండ్రులు ఏ విధంగా తన బిడ్డలను చూసి కన్నీరు కారుస్తారో, అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు నిన్ను చూసి కన్నీరు కారుస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో యేసయ్య సిలువ అద్భుతాలు చేయగలదు. ఆయన సిలువలో కార్చిన రక్తం ప్రియులారా నీకోసమే. ఆయన సిలువలో కార్చిన రక్తం నీకోసమే ప్రియ బిడ్డ.
ఆయన సిలువ నీడలోనికి రా, ఆయన సిలువ సన్నిధికి రా, నీ పాపాన్ని అంగీకరించో. శ్రమల కాలం, పాస్కాయుత్త కాలం ప్రధానమైన ఉద్దేశం ఇదే. మన పాపాన్ని అంగీకరించి, మన చెడును అంగీకరించి, మన చీకటి కార్యాలను అంగీకరించి మారు మనసు పొంది దేవుని సన్నిధికి రావాలి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, మనం పంది స్నానాన్ని చేయకూడదండి. ఏ స్నానం చేయకూడదో అందరూ చెప్పండి. ఏ స్నానం చేయకూడదో? పంది స్నానం చేయకూడదు. పంది స్నానం అంటే ఏంటి? దానికి లక్స్ సోపు పెట్టి శుభ్రంగా స్నానం చేయించు. ఏ సబ్బు పెట్టండి? లక్స్ సబ్బు పెట్టి శుభ్రంగా స్నానం చేయించి సెంటు కొట్టు. ఏం కొడతా? సెంటు కొట్టు. వెంటనే అది ఎక్కడికి వెళ్తుంది? వరదలోకి వెళ్తుంది. బా, చక్కగా చెప్పారు. మన తపస్సు కాలం అలాగా ఉండకూడదు. మన తపస్సు కాలం అలాగా ఉండకూడదు. మన తపస్సు కాల స్నానం, ఆత్మీయ స్నానం పంది స్నానము కాకూడదు పిల్లారా. పంది స్నానముగా మారకూడదు. నీ ఒకవేళ అనుకుంటున్నావా, ఎప్పుడైతే పిల్లారా మనం తపస్సు కాలం ఎప్పుడైపోద్దా మరలా మనం పరిగెడదాం ఎక్కడికి? మీకు మీరు ఊహించుకోవచ్చు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వద్దు. విడిచిపెట్టిన దానిని శాశ్వతంగా విడిచిపెట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని చదువుకుందాం పిల్లారా. 7వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయం ఆదికాండం. అంతటా దేవుడు, నేనే సృష్టించిన ఈ మానవ జాతిని జంతువులతో, పాకిడి పురుగులతో, పక్షులతో భూమి మీద అడపడ కానరాకుండా చేస్తాను. పిల్లారా, దేవుడు క్షమిస్తాడులే. దేవుడు కరుణామయుడు కదా, దేవుడు దయామయుడు కదా, దేవుడు జాలి కలిగినటువంటి వాడు కదా, దేవుడు కరుణమూర్తి కదా. కొంతమంది ఏమంటారు తెలుసా? నరకం లేదు, మోక్షం లేదు, ఇప్పుడే పైసామే పరమాత్మ, పొట్టే నా దేవుడు, ఎంజాయ్ అండ్ మేక్ మెర్రీ. ఎపిక్యూరియనిజం అంటారండి దీన్ని. ఎంజాయ్ అండ్ మేక్ మెర్రీ. నో ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేస్తున్న ప్రతి కార్యానికి లెక్క ఉంటుంది ఒక రోజున. నువ్వు చేసే ప్రతి పని కూడా నువ్వు మర్చిపోతావేమో. పుస్తకాలు తెరవబడతాయి. ఏం చేస్తాడు? పుస్తకాలు లెక్కే. నువ్వు అనుకుంటావేమో నన్ను ఎవరు చూస్తున్నారులే, నా గురించి ఎవరు పట్టించుకుంటున్నారులే అనుకుంటున్నామేమో. గ్రంథాలు విప్పబాడును, అందున్నవి చదువన్, ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు, ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు. ఓ మానవుండా, నీ గతి ఏ మౌన తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకోలేవు ప్రియులారా. ఏమేమి చేయుచుంటివో ఆనాడు తప్పించుకోలేవు ప్రియులారా. తప్పనిసరిగా నీకు తీర్పు ఉండబోతుంది. కొంతమంది ఏమంటున్నారు తెలుసా? ఫాల్స్ మర్సీ ఆఫ్ గాడ్. బిలీఫ్ ఇన్ ద ఫాల్స్ మర్సీ ఆఫ్ గాడ్. నవేడే స్యూడో థియోలాజియన్స్ ఎక్కువైపోయారండి. తప్పుడు బోధకులు ఎక్కువైపోయారండి. సూడో థియోలాజియన్స్. దేవుడు కనికరం కలిగినటువంటి వాడు కాబట్టి, దయ కలిగినటువంటి వాడు కాబట్టి, నరకం ఉన్నా కానీ ఆ నరకంలోకి దేవుడు ఎవరిని పంపించడో. ఎందుకంటే దేవుడు అంటే ఉన్నాడంట కరుణ కలిగినటువంటి వాడు కాబట్టి. ఇట్ ఈస్ రాంగ్ టీచింగ్ ప్రియులారా. ఇట్ ఈస్ రాంగ్ టీచింగ్. నరకం ఉందని దేవుడు బైబిల్లో చెప్పాడు. లాజరు ధనవంతుడు ప్రియులారా. ఎవరు? లాజరు ధనవంతుడు. ఆ నరకములో ఏ విధముగా ఉంటుందో కూడా చెప్పాడు. యేసయ్య నోట్లో నుంచి చెప్పాడు. ఆయన మాటలు నిరర్ధకము కాదు. ఆయన మాటలు
నిరర్ధమ కాదు. భూమి ఆకాశములు గతించినా కానీ నా మాటలో ఒక పొల్లు కూడా నెరవేర్చబడకుండా గతించవని పలికాడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ఏం చేస్తున్నాడు? అగ్నిలో కాలుతూ, అయ్యా నేను ఈ మంటలలో మలమల మాడిపోతున్నానయ్యా. మోసపోమాకండి బిడ్డలారా, మోసపోమాకండి. దయచేసి తప్పుడు బోధనలకు మోసపోమాకండి. చాలా స్పష్టంగా బైబిల్లో ఉంది బిడ్డ, నేను ఈ మంటలలో మలమల మాడిపోతున్నాను. ప్రియ బిడ్డ, నీ చేతుల్లో ఉంది తపస్కాలం. యేసయ్య సిలువ నీ ఎదురుగా ఉంది. మారు మనసు పొందుతావా? దేవునికి దూరంగా బ్రతుకుతావా? మారు మనసు పొందుతావా? దేవునికి దూరంగా బ్రతుకుతావా? నీ మీద ఆధారపడి ఉంది. కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియుల పౌలు గారు అంటున్నారు, ఈ వాక్యాన్ని మనం ఆల్రెడీ చదువుకున్నాం ప్రియులారా. గత కాలంలో ప్రియులకు దేవుని బిడ్డలారా ఏమంటున్నాడు? 6వ అధ్యాయంలో ప్రియులారా ఏమంటున్నాడు? 6వ అధ్యాయంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయకండి బిడ్డలారా అని దేవుని తోటి పనివారమైనటువంటి మేము అర్థించుచున్నాము. ఏలయనా అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నిన్ను తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు. కనుక అయినచో ఆలకింపుడు ఇదే రక్షణ ధనము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదే అనుకూల సమయం బిడ్డలారా మారు మనసు పొందడానికి. ప్రభు యొక్క సిలువ కళ్ళు చూద్దాం. దేవా నేను పాపినయ్యా, నేను దోషినయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించు తండ్రి అని వేడుకున్న పిల్ల. దయచేసి అందరూ మోకరించండి. అందరం చేతులు జోడించుదాం పిల్లరా, అందరు చేతులు జోడించుదాం. భక్తితో విశ్వాసంతో ఈ జపాన్ని జపించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపమని బ్రతిమాలుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరి చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం. మీ కుటుంబాల కోసం చివరి అవకాశం పిల్లలు. ఈ రోజున మీ కుటుంబాల కోసం, మన సంఘం కోసం, మన విచారణ గురువు కొరకై, ఈనాడు ఈ ఆరాధనలో పాల్గొంటున్నట్టు వారి కొరకై, ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఎన్నో వేల మంది ఇదిగో ఈ ఆరాధనలో పాల్గొంటున్నారు వాళ్ళందరి కోసం ప్రార్థించండి ప్లారా. ఇక్కడ కొన్ని వందల మంది ఉన్నారు. మీరందరూ కూడా ప్రార్థన చేయండి ప్లారా. ఈ తపస్సు కాలంలో పాపాన్ని విడిచిపెట్టి, చెడుని విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చేటట్లుగా, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థత పొందేటట్లుగా, గర్భఫలం లేనటువంటి వారు గర్భఫలాన్ని పొందుకునేటట్లుగా, బిడ్డలందరూ కూడా దీవించబడిలాగున, ఆశీర్వదించబడిలాగా ప్రార్థన చేద్దాం పిల్లరా. ప్రార్థించండి. ఇన్ని వందల మంది ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు పిల్లరా. ముగింపు ప్రార్థన నాతో పాటు ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ దివ్య సప్రసాద ప్రభువా నీకే స్తోత్రాలు. ఈ 3 దినాలు మమ్మ దీవించిన దేవా, మాతో మాట్లాడిన దేవా, నీ అద్భుత వరాలు, నీ ఆశీర్వాదాలు మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు. ఆయన మరొక్కసారి నీ బిడ్డలందరిని దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ సిలువ రక్తంతో మమ్మ అభిషేకించండి, నీ పరిశుద్ధాత్మతో మమ్మ అభిషేకించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ బిడ్డలందరిని దీవించమని, వారి హృదయాల్లో ఉన్నటువంటి కోరికలను దీవించండి ప్రభువా. మా విచారణ గురువులను ప్రత్యేకంగా దీవించండి నాయన. వారికి శక్తినివ్వండి, నీ ఆత్మతో అభిషేకించండి. ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసు ప్రభు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం మోకరించి శిరమును వంచుడి, పాడుకుంటూ దేవునికి ఆశీర్వాదాల కొరకే సిద్ధపడదాం. శిరమును వంచుడి వినయముతోడ, నీ మహాద్భుత వరవాయి. శిరమును
తోడా. నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిండు పాదవ పొందన్ పంచేంద్రియములు గ్రహించగల్గున్ విశ్వాసమేగా దైవ రహస్యం. శ్రీరమును వంచుడి వినయము తోడా నీ మహాయాద్భుత వరవాహిని. శ్రీరమును వంచుడి వినయము తోడా. పితామా పాలక జయము జయము రక్షక జేసు నాకు పరమ పవిత్ర స్ఫీరుతో శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదన్. శిరమును వంచుడి వినయము తోడా నీ మాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపకన చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మా రక్షణ ఫలితం నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్.